ఎన్టీఆర్ దేవర 2 విషయంలో క్లారిటీ ఇచ్చేశాడు నిర్మాత. ఒకే ఒక్క మాట, మేలో మూవీ మొదలవుతుంది, వచ్చే ఏడాది వస్తుంది. ఈ స్టేట్మెంట్ అంత కాన్ఫిడెంట్ గా ఇవ్వడానికి రీజన్ ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ విజనే అక్కడ కనిపిస్తోంది. ఆల్రెడీ డ్రాగన్ ప్రెజెంట్ స్కెడ్యూల్ పూర్తయింది. కొత్త స్కెడ్యూల్ తర్వాత ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది అనుకున్నారు. మధ్యలో బన్నీ ఎపిసోడ్, కథని కబ్జా చేశారన్న వివాదం ఇవన్నీ ముగిసిపోయాయి. మాటల మాంత్రికుడు కూడా సారీ చెప్పి గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పనులు మొదలు పెట్టాడని కూడా ప్రచారం జరిగింది. ఇలాంటి టైంలో దేవర నిర్మాత ఇచ్చిన స్టేట్మెంట్తో దేవర సీక్వెల్ పనులు మొదలైనట్టు తేలింది. 670 కోట్ల వసూలు రాబట్టిన సినిమాకు సీక్వెల్ రాబోతోంది అన్న మాట ఫ్యాన్స్ కి కిక్కిస్తోంది. కాకపోతే డ్రాగన్, దేవర 2, గాడ్ ఆఫ్ వార్ ఈ మూడింట్లో ఏది ఎప్పుడు రాబోతోంది? ముందు డ్రాగనే వస్తుంది, కానీ తేలాల్సింది దేవర సీక్వెల్, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్టుల ఫేటే. సో నిర్మాత మాటలను బట్టి చూస్తే ఏమని తెలుస్తోంది? ఏది ముందు రాబోతోంది? హ్యావ్ ఎ లుక్. దేవర సీక్వెల్ ఇక మీదట ఏమాత్రం రూమర్ కాదు. అది లేదని, రాదని, వస్తే గిస్తే ఇంకాస్త లేటుగా వస్తుందేమో లాంటి వార్తలకు బ్రేక్ పడబోతోంది. నిర్మాత ఈ సినిమా మే నుంచి మొదలవుతోందని తేల్చడంతో చాలా నెగిటివ్ ప్రచారాలకు బ్రేకులు పడ్డాయి. అంతా బానే ఉంది, కానీ ఈ సడన్ మార్పేంటి? అన్నింటికంటే ముఖ్యంగా డ్రాగన్ తర్వాత త్రివిక్రమ్ సినిమా అన్నారు. మరి ఆ మూవీ అడ్డుపడుతుందంటే దేవర 2ని ఎలా మే నుంచి మొదలు పెడతారు? ఇలాంటి డౌట్లకు కూడా క్లారిటీ దొరికినట్టే ఉంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఈ విషయంలో దర్శక నిర్మాతలకు క్లియర్ కట్ రూట్ మ్యాప్ని ఇచ్చేశాడట. రూట్ మ్యాప్ అంటే ఏదో కాదు, జస్ట్ తన డేట్లు ఇచ్చి ఏ సినిమా తర్వాత మరే మూవీ పట్టాలెక్కబోతుంది, ఏది ముందు వస్తుందన్నది అక్కడే తేలిపోతున్నాయి. ముందుగా అన్నింటికంటే డ్రాగన్ నిప్పుల వర్షం కురిపించడం ఖాయం. ఈ ఏడాది సమ్మర్లో రిలీజ్ అని మొదట్లో అన్నారు, తర్వాత జూన్ రిలీజ్ అన్నారు. కానీ దసరా, దీపావళి కూడా కాదని వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్ కల్లా టాకీ పార్ట్ 2, దసరా కల్లా పాటల షూటింగ్ పూర్తవుతుందట. కాకపోతే ఈ గ్యాప్లోనే త్రివిక్రమ్తో ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్, కొరటాల శివ మేకింగ్లో దేవర 2 తెరకెక్కుతున్నాయి. అయితే ఇందులో ఏది ముందు ఏది తర్వాత అంటే మాత్రం రిలీజ్ పరంగా చూస్తే దేవర సీక్వెలే ముందని తెలుస్తుంది. డ్రాగన్ సంక్రాంతికి ప్లాన్ చేస్తే దేవర సీక్వెల్ని 2027 దసరాకి రిలీజ్ చేయాలనుకుంటుందట ఫిలిం టీం. మే నెలలో దేవర 2 సెట్స్ పైకి వెళ్లటం ఖాయం. దీనికంటే ముందు అంటే వచ్చే నెలలోనే త్రివిక్రమ్ మేకింగ్లో గాడ్ ఆఫ్ వార్ మొదలవుతుంది. కానీ రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు నుంచి అని తెలుస్తోంది. దేవరిని మే నెలాఖరులో పట్టాలెక్కించి జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్కి ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఈలోపు మ్యూజిక్ సిట్టింగ్స్తో బిజీ అయ్యాడు కొరటాల శివ. ఒక రకంగా నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి, దసరాకు డ్రాగన్, దేవర 2ల రిలీజ్ డేట్లు ఫైనల్ అయినట్లే. కాకపోతే త్రివిక్రమ్ మేకింగ్లో ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ మాత్రం 2028లోనే వచ్చేలా ఉంది. మేకింగ్కి, పోస్ట్ ప్రొడక్షన్కి కాస్త ఎక్కువే టైం పట్టేలా ఉంది. కాబట్టి అలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.